వికీ నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఓకే థ్యాంక్స్. ఎందుకు? ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటాను. మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మీరేం చేసేవారు? చాక్లెట్ తినేదాన్ని. 12 ఇక్కడ ఆ రోజుల్లో చాక్లెట్లతో పనే పోయేది. కానీ టుడే స్ట్రెస్ లెవెల్స్ కి హ్యూమన్ టచ్ కావాలి. వచ్చిన ఫ్లైట్ లోనే వచ్చాడే, చూడలేదా? చూసాను. అంటే ఫ్లైట్ లో పెన్ అడిగితే ఇచ్చాను, అందుకే థ్యాంక్స్ చెప్పింది. నిజమేనంటావా? డీన్ ఇంట్లో మార్గరెట్ రూమ్ లో రాత్రి 11:30 PM కి ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను రాముడు లాంటి వాడు కావాలని ఆశపడుతున్నాను. నీ డెస్టినీలో రాముడు రాసి పెట్టుంటే రాముడే వస్తాడు. సో దేవుడిని ఏం కావాలో అడక్కు, నీకేం కరెక్టో అది మన. ఎక్స్క్యూజ్ మీ మిస్. క్రేజీ క్యారెక్టర్ కదా. డేంజరస్ క్యారెక్టర్. కోపంగా చూడొద్దే కారంగా చీటికి మాటికి తిట్టకి తీయంగా. పెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. నాన్న ఆఫీసు, నాన్న ఇచ్చిన కారు. వికీ బయటంత పని పెట్టుకుని ఏంటి ఇక్కడ వెదవ సోది? హే, ఎవరైనా చూస్తే? ఇంట్లో ఎవరు లేరు. రా. ఒక కత్తి లాంటి అమ్మాయి ఒక బ్లేడ్ గార్డ్కే పడుతుంది. బాగా చదువుకున్న అమ్మాయి బ్యాక్ బెంచర్కే పడుతుంది. ఎందుకలా? అబ్బాయిలు మీకన్నా ఒక స్టెప్ కింద ఉంటేనే కదా మెడలో బెల్ట్ వేసి కుక్కలా తిప్పించుకో. ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నీకు. వాళ్ళకి ఓ లైఫ్ ఉంటుంది. అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఇప్పుడు లవ్ అంటే ముందు కొంచెం లవ్ చేసుకునే, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ లవ్ చేసుకునే. తండ్రి కష్టాల్లో ఉంటే పేపర్ మీద ఒక ఇంక్ డ్రాప్ కూడా రాల్చలేకపోయావు కదరా. చేయి పట్టుకుని నడిపించాడు, కానీ ఈ రోజు ఆయనకు అవసరం వస్తే హ్యాండ్ ఇచ్చేసావు కదా. లాస్ట్ లో పెళ్లి చేసుకుంటారు, ఆ టైప్ లవ్వా? యా చచ్చాం. నాకు అలా లవ్ చేయడం చేత కాదు.